హలో ఫ్రెండ్స్, ఒక బైక్ మీద ఇద్దరు ఉండటం అనేది సహజం. ఒక్కోసారి ముగ్గురు ఉంటారు, కానీ ట్రిపుల్స్ అని పోలీసులు పట్టుకుని ఫైన్ వేస్తారు. కానీ ఒక్కోసారి ఇద్దరు పిల్లలు లేదా ఒక్కోసారి ముగ్గురు పిల్లలు కూడా ఎక్కించుకుని భార్యాభర్తలు వెళ్తుంటారు. అప్పుడు మాత్రం పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ బైక్ ఫీట్ చేయదలుచుకున్న వాళ్ళు 5, 6, 10 మంది ఎక్కడం కూడా మనం చూస్తుంటాం. ఇగో ఈ వీడియోలో ఉన్నట్టుగా వీళ్ళు 10 మంది పిల్లలు ఒకే బైక్ మీద ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఒక బైక్ మీద అత్యధిక మంది ఎక్కిన ఫీట్ మాత్రం ఇండియన్ ఆర్మీ చేసింది. అది కూడా బెంగళూరు దగ్గర టోర్నడోస్ అనే బైక్ మీద 58 మంది ఒకేసారి ఒక బైక్ మీద ప్రయాణం చేశారు. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది. 2017 తర్వాత ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ బద్దలు చేయలేదు. కానీ అది వాస్తవం కాదు. తెలంగాణలో ఈ రికార్డును బ్రేక్ చేశారు. ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, ఒక బైక్ మీద 126 గొర్రెల్ని ఎక్కించి ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకువెళ్లారు. ఈ విషయం కాగ్ చెప్పేదాకా ఎవరికీ తెలియకపోవడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తప్పకుండా దీన్ని నమోదు చేసి ఉండేది. 2017లో ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఫీట్ ఖచ్చితంగా బద్దలై ఉండేది. కేవలం బైక్ మీద మాత్రమే కాదు, ఒక ఆటోలో కూడా 126 గొర్రెల్ని ఒక చోటు నుంచి ఒక చోటుకు తరలించారు. ఒక ఇండికా కార్లోనైతే ఏకంగా 168 గొర్రెలను తరలించారు. అట్లాగే మరొక అంబులెన్స్లో 84 గొర్రెలు తరలించారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్ లో భారీగా అవినీతి బయటపడింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో 4గురిపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీ కేసులో ఇంకా ఎవరెవరున్నారు, అక్రమార్కులు ఎంత మొత్తం స్వాహా చేశారనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కానీ TRS/BRS ప్రభుత్వానికి తను చేసిన గొప్పలు చెప్పుకునే అలవాటు లేకపోవటం వల్ల మాత్రమే ఇవి బయటకు రాలేదు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్లో ఈ వాస్తవాలన్నీ ఉన్నాయి. కానీ కాగ్ రిపోర్ట్ దీన్ని అంతటినీ తప్పుపడుతూ ఉందనుకోండి. అసలు గొర్రెలు లేవు, బైక్లు లేవు, ఆటోలు లేవు. ఊరికే ఏదో నోటుకు వచ్చిన నంబర్ ప్లేట్లు వేసేసి వాళ్ళ నంబర్ ఆఫ్ గొర్రెలు రాసేశారు. కానీ నిజంగా ఆ బైకులు లేవు, ఆ గొర్రెలు లేవు అనేది కాగ్ నివేదిక. వాళ్ళు చెప్తున్న నివేదిక ప్రకారం కేవలం ఇట్లా తప్పుడు బైకులు, తప్పుడు ఆటోల పేరుతో 68 కోట్లు మింగేశారని, ఇంకా అనేక వందల కోట్లు పంచని గొర్రెల పేరుతో మింగేశారు అనేది కాగ్ నివేదిక. మన అపరాధ పరిశోధన సినిమాల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్స్లోనూ చూస్తుంటాము, తప్పు చేసేవాడు తప్పకుండా ఎక్కడో అక్కడ ఏదో ఒక క్లూ వదిలిపెడతారని. కానీ గొర్రెల స్కామ్లో మాత్రం వాళ్ళు అనేక క్లూస్ వదిలిపెట్టారు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఆటోలు, బైకులు వాళ్ళు వేసిన నంబర్లను ట్రేస్ చేస్తే దొరికినవి. కానీ చాలా నంబర్లు అసలు ట్రేసే కాలేదంటే అసలు ఎక్కడ భూమి మీదనే లేని వాహనాల్లో కూడా కొన్ని వందల వేల గొర్రెల్ని వాళ్ళు తరలించారు. ఇది 10 ఏళ్ల బంగారు తెలంగాణ తర్వాత బయటపడుతున్న లుకలుకల్లో ఒకటి. ఇంకా ఎన్ని స్కామ్లు మనం చూడాల్సిందో, అసలు వాటన్నిటిని బయటపెట్టే వాళ్ళు ఉంటారా లేదా అన్నది కూడా మనకి ఇంకా తెలియదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి ఛానల్లో మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందుకు నడవడానికి అది చాలా కీలకం. థ్యాంక్ యూ.